ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. చంద్రబాబు నాయుడు ఎలో మీడియాలో పదే పదే వ్యాఖ్యానించే సంపద సృష్టి అసలు రహస్యాన్ని బట్టబయలు చేశారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు దృష్టిలో సంపద సృష్టించడం అంటే ప్రజలను పన్నులతో చావబాది వారి మొక్కుపిండి వేల కోట్ల ఆదాయాన్ని నిర్దాక్షిణ్యంగా లాగేయటమేనని జగన్మోహన్ రెడ్డి వివరించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే 18,000 కోట్ల రూపాయల మేరకు విద్యుత్ ఛార్జీలను పెంచేసిన చంద్రబాబు నాయుడు రోడ్లపై ప్రయాణించే వారి నుంచి యూజర్ ఛార్జీలు వసూలు చేయడానికి రెడీ అవ్వటంపై నిప్పులు చెరిగారు వైఎస్ జగన్. ఎన్నికల్లో తాను అమలు చేయలేనని తెలిసినా చంద్రబాబు నాయుడు అడ్డగోలుగా హామీలిచ్చేస్తారు. గత ఎన్నికల్లోనూ అలాగే ఇచ్చారు. మరి ఆ హామీల అమలుకు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారని ఆర్థిక రంగ నిపుణులు ప్రశ్నిస్తే తనకు సంపద సృష్టించడం వచ్చునని చంద్రబాబు నాయుడు బదులిచ్చారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 6 నెలలైపోయింది. ఎన్నికల హామీలను అమలు చేయలేదు. వాటి గురించి ఎవరూ అడగకుండా ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని కథలు చెబుతూ కాలక్షేపం చేస్తున్నారు. ఎన్నికల్లో ఆయన సృష్టిస్తానన్న సంపద ఎక్కడా అని జనం ప్రశ్నిస్తున్నారు. అసలు చంద్రబాబు సృష్టించే సంపద ఏంటో జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నారు. 6 నెలలు కాల ఆయన అధికారంలోకి వచ్చి సంపద సృష్టిస్తా అని చెప్పి ఈయన చెప్పిన పేరుతో కరెంటు బిల్లులు బాదుడే బాదుడు. ఏకంగా 18,000 కోట్ల రూపాయల బాదుడు. 6,000 కోట్ల రూపాయలకు సంబంధించి 6,072 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు నవంబర్ బిల్లులోనే స్టార్ట్ అయింది. మరో 11,000 కోట్ల రూపాయలకు సంబంధించిన బాదుడు ఆ తర్వాత మంత్లో అంట. 6 నెలలు తిరక్క మునిపే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టి అనే మాటకు అర్థం ఉట్టి కరెంటు బిల్లుల బాదుడే 18,000 కోట్ల రూపాయలు. ఇదే చంద్రబాబు నాయుడు గారి సంపద సృష్టిలో భాగంగా బాదుడే బాదుడు కార్యక్రమంలో సంపద సృష్టిలో ఈయన ఏమంటాడు, కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారితో ఫైనాన్స్ మినిస్టర్తో తను మాట్లాడాడంట. జిఎస్టీలో 1% సర్చార్జ్ చేయాలంట. ఎందుకు ఈయనకి ఇవ్వడానికంట, ఆయన బాధి ఈయనకి డబ్బు ఇవ్వాలంట అని మాట్లాడి వచ్చినానని చెప్పి చెప్తాడు అసెంబ్లీలో. సంపద సృష్టి అంటాడు దాన్ని. ఇంతవరకు జాతీయ రహదారులపైనే టోల్గేట్లు పెట్టి ఛార్జీలు వసూలు చేసేవారు. ఏపీలో రోడ్లు వేయాలంటే రోడ్లపై ప్రయాణించే వారి నుంచి టోల్ ఛార్జీ తరహాలో యూజర్ ఛార్జీలు గుంజిపారేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అసెంబ్లీ సాక్షిగా మనసులో మాట బయటపెట్టారు. గోదావరి జిల్లాల నుంచే దీనికి శ్రీకారం చుడతామని గొప్పగా చెప్పుకున్నారు చంద్రబాబు. సంపద సృష్టించడం అంటే ఇదేనా అని జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైవేస్ మీద ఏ రకంగా అయితే టోల్ వసూలు చేస్తూ ఉందో, గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్ వసూలు చేయాలి. ప్రయాణికులు ప్రయాణించే రోడ్ల మీద మీరు ప్రయాణం చేసినందుకు యూజర్ ఛార్జీలు మేము కలెక్ట్ చేస్తాము, దీన్నే సంపద సృష్టి అంటాడు. ఆశ్చర్యం నిజంగా నాకైతే. ఈయన పన్నులు వేసి బాదుడే బాదుడు చేసేదాన్ని సంపద సృష్టి అనడమే నాకు ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదంటూ చంద్రబాబు నాయుడు విష ప్రచారం చేశారు. 2 ఏళ్ల కరోనా సంక్షోభంలో ఆదాయాలు లేని తరుణంలో ఎక్కడైనా జీతాలు 1 రోజు ఆలస్యమైతేనే యాగీ చేసేవారు. ఇప్పుడు సంపద సృష్టించడం తెలిసిన చంద్రబాబు నాయుడి రాజ్యంలో ఈ నెలలో 3 వారాలు దాటినా ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు. ఐఆర్కు గతి లేదు, డిఏ లేదు. ఇదేం దుస్థితి చంద్రబాబు అని జగన్ నిలదీస్తున్నారు. 1వ తారీఖు వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తునికి జీతం అన్నాడు. 3 వారాలు అయిపోతా ఉంది ఇంకా జీతాలు ఇవ్వడంలో. 6 నెలలు కాల. ఇది పరిస్థితి. ఉద్యోగస్తులందరూ ఐఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే ఐఆర్ ఇచ్చినాం 27%. ఈరోజు ఉద్యోగస్తులందరూ ఎదురు చూస్తున్నారు. 6 నెలలు అయిపోయింది చంద్రబాబు వచ్చినాడు, ఇంతవరకు ఐఆర్ ఇవ్వలేదని. 2 డిఏలు పెండింగ్. మా హయాంలో పిఆర్సీ చైర్మన్ను మేము నియామకం చేసి సరైన సమయంలో ఉద్యోగస్తులకు మంచి జరిగేట్టుగా అడుగులు వేస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆ పిఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టాడు. బలవంతంగా రాజీనామా చేయించినారు. చేయించిన తర్వాత కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాలన్నా, ఇంతవరకు 6 నెలలు అయిపోయింది, ఇంతవరకు కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాల. ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ కాల.
అన్ని వర్గాల ప్రజలను నిలువునా ముంచిన చంద్రబాబు నాయుడు అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించారని జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దీన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు బనాయించి కోర్టు ముందు హాజరుపరచకుండా చిత్రహింసలకు గురి చేస్తూ రాక్షస రాజ్యం నడుపుతున్నారని జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.